చాలా పెద్ద సమస్య భారతదేశానికి. ఎన్నికలు అనేది గతంలో బ్యాలెట్ పేపర్ మీద జరిగాయి, ఇప్పుడు ఈవీఎంల మీద జరుగుతున్నాయి. ఈవీఎంల మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అతిపెద్ద సమస్య పవన్ గారు ఇస్ ద ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ, కాకపోతే దాని కూర్పులో మన రాజ్యాంగం ఆవిర్భవించినప్పుడే కొన్ని లోపాలు ఉన్నాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగ చర్చలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్ లో వారం 10 రోజులుగా నాకు నిద్ర లేకుండా ఉంచుతోంది ఇది ఎలక్షన్ కమిషన్ విషయం. అమెరికా తరహా ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో పెట్టాలంటే మన దాంతో అభివృద్ధి చెందిన దేశం కాదు. అక్కడ డీసెంట్రలైజ్డ్, ప్రతి రాష్ట్రం ఒక ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ గా నడుస్తుంది ఎన్నికలు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. భారతదేశానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండదు. భారతదేశానికి అది ఈ రోజున్న పరిస్థితిలో చేయలేవు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నియమించారు, బానే ఉంది. కానీ అది పాలక ప్రభుత్వం చేతుల్లో పెట్టారు. అండ్ దట్ ఈస్ అ డిజాస్టర్. ఇప్పుడు మీకు ఒక క్రికెట్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, ఇండియా పాకిస్తాన్, ఎంపైర్ మన దేశం వాడే ఉండాలని మనమే డిసైడ్ చేస్తే అది చాలా సరైన రిజల్ట్స్ ఇవ్వదు. ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇది బీజేపీని విమర్శించేది కాదు, కాంగ్రెస్ కాలం బీజేపీ వాళ్ళని ఎలక్షన్ కమిషన్ మీరే అపాయింట్ చేయడం ఏ విధంగా సమంజసం అంటే, మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగం 1950లో వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి. సో ఎలక్షన్ కమిషన్ కూర్పులోనే కొంత ప్రాబ్లం ఉంది. సుప్రీంకోర్టు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ ఓవర్ రూల్ చేసింది. సో ఇప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారానే మనకు ఏదన్నా ఒక న్యూట్రల్ ఎలక్షన్ కమిషన్ రావచ్చు. ఓకే, 1. 2, రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అపోహలు, దీని మూలంగా పార్టీలలో ప్రజల్లో ఎన్నో అపోహలు వచ్చాయి. ఈవీఎంల మీద అపనమ్మకాలు ఉన్నాయి, ప్లస్ ఎలక్షన్ కమిషన్ గా అపారమైన శక్తులు ఉన్నాయి. ఏది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిలీషన్స్ అండ్ అడిషన్స్. మనం ఏది కూడా నా అభిప్రాయంలో ఈ రోజు ప్రూవ్ చేయలేము. స్థానిక దేర్ ఇస్ సెట్ ప్రాసెసెస్, బూత్ లెవెల్ ఆఫీసర్ నుంచి ఈఆర్ఓ వరకు కొన్ని పద్ధతులు ఫాలో కావాలి. అయితే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో కొంత సాఫ్ట్వేర్ వాడటం జరిగింది. పోయిన ఎన్నికల్లో నేను చాలా దగ్గరగా పనిచేశాను ఎలక్టరల్ రోల్స్ మీద. ఈ డిలీషన్స్ అనేవి చాలా సహజంగా జరుగుతాయి, కొన్ని మరణాల మూలంగా జరుగుతాయి, మైగ్రేషన్ వర్కర్స్ మూలంగా జరుగుతాయి. భారతదేశ సంస్కృతిలో మహిళలు ఇల్లు పుట్టిన వదిలి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళటం అనేది ఆ సంస్కృతి ఈ రోజు కూడా ఉంది. సో లాట్ ఆఫ్ ఉమెన్ షిఫ్ట్. సో కొంత సహజంగానే మహిళల ఓట్లు ఎక్కువగా డిలీట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ డిలీట్ అయింది ఇంకో దగ్గర సృష్టించబడాలి. సో బీహార్ లో కనుక మీరు చూస్తే మహిళలకి పురుషులకు ఉన్న నిష్పత్తి 918 to 1000, అంటే 918 మంది మహిళలు ఉంటే సెన్సస్ ప్రకారం 1000 మంది పురుషులు ఉన్నారు బీహార్ లో. కానీ ఓటర్లు మాత్రం 890 1000 నిష్పత్తిలో ఉన్నారు. అంటే కొందరు మహిళలు మిస్ అయ్యారు అక్కడ. అది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందా లేక అంటే ఇక్కడ ఎవరిది సార్ తప్పెవరిది? అంటే ఇప్పుడు పెళ్ళై వెళ్ళిన తర్వాత మళ్ళీ నమోదు చేసుకోకపోవడమా, లేదంటే ఎన్నికల అధికారులు కావచ్చు, లేదంటే బిఎల్ఓలు కూడా ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళి ఈ నివేదికలు సమగ్రంగా సర్వే చేసి మళ్ళీ పొందుపరచకపోవడమా? ఎక్కడ మిస్టేక్ ఎక్కడ? అధికారులు 100% అధికారుల చేతుల్లో ఉంటుంది ఇది. అయితే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మహిళ ఎవరైతే పెళ్లి చేసుకుని ఇంకో కారణం చేత వెళ్ళారనుకోండి, అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన బాధ్యత మహిళది. అది కూడా. అయితే ఈ బిఎల్లో ఇంటికి వచ్చి ఎప్పుడైతే చెక్ చేస్తాడో అక్కడ ఆ మహిళ లేకపోతే తీసేస్తారు. అప్పుడు నోటీస్ ఇచ్చి తీసేయాలి లెక్క ప్రకారం. ఒక్కోసారి నోటీస్ ఇవ్వకుండా తీసే అవకాశం కాదు, యాజ్ పర్ ప్రొసీజర్ నోటీస్ ఇచ్చి తీయాలి. అట్లా కొంత మిస్ అయ్యే అవకాశం ఉంది. సో కొంత జెన్యూన్ గా జరగవచ్చు, కొంత రాజకీయ ప్రోద్బలంతో కూడా జరగవచ్చు. మీరు 2024 ఎన్నికలకు ముందు వైసీపీ మంత్రులు కొంతమంది మీకు గుర్తుండే ఉంటుంది, Form 7 అందరూ ఫైల్ చేసేయండి అన్నారు మంత్రి గారే పబ్లిక్ మీటింగ్ లో. ఏది ఇక్కడ ఓటర్లు ఉన్నా కూడా తెలుగు మీ ప్రత్యర్థి పార్టీల మీద ఓటర్లు మీకు అనుమానం వస్తే వాళ్ళు ప్రత్యర్థి పార్టీకి ఓటేస్తారని అందరు Form 7 ఫైల్ చేయండి అన్నాడు. Form 7 అంటే డిలీట్ నండి. ఇక్కడ ఓటర్ లేడు అని ఒక మీరే రిక్వెస్ట్ పెట్టేయచ్చు. పవన్ గారు ఒక రిక్వెస్ట్ పెట్టేయచ్చు, మా ఇంటి పక్కన శ్రీనివాస్ అనే అతను ఉన్నాడు, అతను ఇక్కడ లేడు అని మీరు Form 7 పెట్టేయచ్చు. అప్పుడు బిఎల్లో వచ్చి దాన్ని చూసి ఓటు డిలీట్ చేయడానికి ఈఆర్ ఒక రిక్వెస్ట్ పెడితే ఎలక్ట్రల్ రోల్స్ లోకి వెళ్తుంది. అది సదుద్దేశంతో చేయొచ్చు, దురుద్దేశంతో చేయొచ్చు. అది బిఎల్లో బాధ్యత, ప్రభుత్వ అధికార బాధ్యత. కాకపోతే ఎస్ఐఆర్ లో వచ్చింది ఏంటంటే సాఫ్ట్వేర్ వాడుతున్నారండి. సాఫ్ట్వేర్ వాడినా కూడా బిఎల్లో ఆన్ ద గ్రౌండ్ ఈ షుడ్ స్టడీ అండ్ రిమూవ్ ఇట్. ఈ కెనాట్ నోటీస్ ఇవ్వకుండా ఎట్టి పరిస్థితిలో ఓటు తీసే అధికారం ఎన్నికల కమిషన్ కానీ ఈఆర్ఓ కానీ బిఎల్ఓ కానీ లేదు. రైట్. ఒక్కసారి ఎన్నికల సంఘం నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్ రావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం. నమస్తే అండి సార్. మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి సార్? ఎందుకు మహిళా ఓటర్లనే టార్గెట్ చేశారనుకుంటున్నారు మీరు? అంటే టార్గెట్ అయింది, లేదంటే అనుకోకుండా జరుగుతున్నటువంటి విషయమా ఏంటి? అంటే దాదాపుగా 7-8 లక్షల ఓట్లు